హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనకి కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఒక నెట్వర్క్ని బేస్ చేసుకొని రన్ అవుతూ ఉంటాయి. సో ఈ కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఒక టాస్క్ మీద పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, ఈ కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఈ నెట్వర్క్ని బేస్ చేసుకొని డెవలప్ చేస్తారు. సో ఇలా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని క్లయింట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే రిసీవ్ చేసుకుంటారు. సో ఇక్కడ వీళ్ళు అందరూ కలిసి వర్క్ చేస్తున్నారని క్లయింట్కి అయితే తెలియదు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఏమేమి వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ క్లయింట్కి తెలియకుండా హైడ్ చేస్తూ ఉంటారు. సో ఇదే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, వర్క్ స్టేషన్ ఉంటుంది. ఈ వర్క్ స్టేషన్లో చూడండి, వర్కింగ్ ఏరియాలో మనకి నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ జరగాలి. సో ఇప్పుడు చూద్దాం, అసలు టాపిక్ ఇప్పుడు వచ్చింది. సో వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది జరగాలి. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే మనకి ఏంటంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళందరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్ ఏ, పర్సన్ బి. సో ఇతను ఏంటంటే ఒక మెసేజ్ అనేది సెండ్ చేస్తాడు ఇతనికి. నెక్స్ట్ ఇది సెండింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ రిసీవింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇలా జరిగేటప్పుడు మనకి ఎటువంటి ఇంటరప్ట్స్ అనేవి రాకుండా ఎఫిషియెంట్గా మనకి మెసేజ్ అనేది సెండింగ్ జరగాలి, అదేవిధంగా రిసీవింగ్ అనేది జరగాలి. సో ఇప్పుడు అది ఎలా జరుగుతుంది, దాని యొక్క ఫీచర్స్ ఏంటనేది ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, ఇక్కడ మెసేజ్ అనేది సెండ్ అవుతుంది, రిసీవ్ అవుతుంది. సో ప్రాపర్గా జరగాలి. సో అది ప్రాపర్గా ఎలా జరుగుతుంది, దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సింప్లిసిటీ. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనకి చూడండి, మెసేజ్ సెండింగ్ చేయడానికి సింప్లిసిటీ అనేది బెస్ట్ ఫీచరు. సో అంటే అదేంటో చూద్దాం. చూడండి, ఏ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ షుడ్ బి సింపుల్. చాలా సింపుల్గా ఉండాలి, ఉంటుంది కూడా. నెక్స్ట్ అండ్ ఈజీ టు యూజ్. సో సింపుల్గా ఉంటుంది, ఈజీగా దాన్ని యూజ్ చేసుకుంటాం. సింపుల్గా ఉంది కాబట్టి మనం ఈజీగా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇట్ మస్ట్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇక్కడ ఏంటంటే మెసేజ్ పాసింగ్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంటుంది. ఎవరికైతే నేను మెసేజ్ చేయాలో వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ అని వెళ్ళిపోతుంది. ఓకేనా, ఆ అప్లికేషన్కి వెళ్తుంది, లేదంటే ఆ పర్సన్కి వెళ్తుంది, లేదంటే ఆ సిస్టమ్కి వెళ్తుంది. సో చూడండి, ఇంకా ఏంటంటే కన్స్ట్రక్ట్ న్యూ అప్లికేషన్. కొత్త అప్లికేషన్ అనేది నేను తయారు చేయాలంటే ఇక్కడ ఏం జరగాలి, స్ట్రైట్ ఫార్వర్డ్లో నేనేది మెసేజ్ అనేది సెండ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ అండ్ టు కమ్యూనికేట్ విత్ ఎగ్జిస్టింగ్ న్యూ అప్లికేషన్. సో అదేవిధంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను కొత్త అప్లికేషన్ అనేది తయారు చేయాలనుకుంటున్నాను. సో దాంతో స్ట్రైట్ ఫార్వర్డ్లో కనెక్షన్ ఇచ్చాను. అదేవిధంగా ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ ఫీచర్స్ అనేవి నాకు తెలిస్తే దీన్ని కొంచెం ఎఫెక్టివ్గా చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ నేను ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, దీన్ని స్ట్రైట్ ఫార్వర్డ్లో తయారు చేస్తాను. అయితే దీన్ని నేను తయారు చేయాలి అంటే ఆల్రెడీ నాకు ఫేస్బుక్ అనే అప్లికేషన్ గురించి ఒక ఐడియా ఉంది. అంటే ఆల్రెడీ ఒక ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది. సో ఏం చేస్తానంటే దీని ఫీచర్స్ని తీసుకొని దీనికంటే ఇదిగో చూడండి, దీనికంటే ఇది ఎఫిషియెంట్గా చేసేటట్టు చేస్తాం కదా. సో అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, టు కమ్యూనికేట్ విత్ ఎగ్జిస్టింగ్ న్యూ అప్లికేషన్. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా అండ్ కమ్యూనికేట్ విత్ ఎగ్జిస్టింగ్ వన్. దాంతో కమ్యూనికేట్ అవుతున్నాను బై యూజింగ్ ద ప్రిమిటివ్ ప్రొవైడెడ్ బై ద మెసేజ్ పాసింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే నేను ఒక అప్లికేషన్ని తయారు చేయాలి అనుకుంటే దాంతో డైరెక్ట్గా ఈజీగా కమ్యూనికేట్ అవుతున్నాను, అదేవిధంగా ఓల్డ్ వర్షన్తో కమ్యూనికేట్ అవుతున్నాను. సో ఇట్లాగా మనం కమ్యూనికేషన్ అనేది ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి, యూనిఫామ్ సెమాంటిక్స్ అన్నాడు. సో ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ లోకల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది ఏం జరుగుతుందంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అంటారు తెలుసుగా. లోకల్ అంటే మనం సి ప్రోగ్రామింగ్లో చెప్పుకున్నాం, విత్ ఇన్ ద ఫంక్షన్ అని. సో అట్లాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే సేమ్ నోడ్లో జరిగితే అది లోకల్ అవుతుంది. ఇన్ విచ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఆర్ ఆన్ ద సేమ్ నోడ్. ఒకే నోడ్లో జరిగితే అది వచ్చేసరికి ఏం జరుగుతుంది, మనకి లోకల్ కమ్యూనికేషన్ అవుతుంది. నెక్స్ట్ రిమోట్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే చూడండి, ఇన్ విచ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఆన్ డిఫరెంట్ నోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక నోడ్, దీంట్లో మనకి సిస్టమ్ 1 2 3 4 ఇట్లాగా 4 సిస్టమ్స్ ఉన్నాయి. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ జరిగితే అది వచ్చేసరికి లోకల్. అలా కాకుండా ఇది చూడండి, ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్, చూడండి. ఓకేనా, ఇలా రెండింటి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంటే ఇది వచ్చేసరికి ఏం జరుగుతుంది, రిమోట్తో ఆర్గనైజేషన్ చేయటం. ఓకేనా, ఇక్కడ చూడండి, దీంట్లో ఈ నోడ్లో వచ్చేసరికి నాకు చాలా సిస్టమ్స్ ఉన్నాయి, చాలామంది పనిచేస్తున్నారు, వాళ్ళ మధ్య మాత్రమే కమ్యూనికేషన్ అయితే లోకల్. ఇక్కడ ఇదొకటి ఇంకొకటి కూడా ఉంది. ఇలాగ డిఫరెంట్ వాటితో కమ్యూనికేషన్ జరిగితే అది రిమోట్ అవుతుంది.
నెక్స్ట్ వన్ చూడండి, ఎఫిషియన్సీ కూడా బాగా ఉంటుంది. ఇది కూడా దీని యొక్క బెస్ట్ ఫీచర్. సో ఇక్కడ చూడండి, ఎఫిషియన్సీ ఈజ్ నార్మల్లీ ఏ క్రిటికల్ ఇష్యూ. సిస్టమ్ అనేది లేదు నోడ్ అనేది ఓకేనా, మెసేజ్ కమ్యూనికేషన్ అనేది ఎఫిషియన్సీగా చేయటం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. సో మెయిన్ పాయింట్ అది క్రిటికల్ ఇష్యూ ఫర్ ఏ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ టు బి యాక్సెప్టబుల్ బై ద యూజర్. సో ఇక్కడ ఏంటంటే దాన్ని యూజర్ అనే అతను యాక్సెప్ట్ చేయాలి ఎఫిషియన్సీగా ఉండటానికి. నెక్స్ట్ ఇఫ్ ద పాసింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎఫిషియన్సీ, నేను పంపించే సిస్టమ్ అనేది ఎఫిషియన్సీగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మీకు మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నాను, నా సెల్ ఫోన్ అనేది అంత ఎఫిషియన్సీగా లేదు. సో నేను ఎఫిషియన్సీగా నీకు మెసేజ్ సెండ్ చేస్తానా? సెండ్ చేయం కదా. సో అది ఇఫ్ ద పాసింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎఫిషియన్సీ, నేను సెండ్ చేయాలనుకుంటున్నాను కానీ నా సిస్టమ్ ఎఫిషియన్సీగా లేదు, అప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మే బికమ్ సో ఎక్స్పెన్సివ్. సో చాలా ఖర్చుతో కూడుకుంది ఓకేనా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, వాట్సాప్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా వాట్సాప్ నుంచి మీకు మెసేజ్ పంపించడం ఎక్స్పెన్సివ్ కాదు. నా వాట్సాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవునప్పుడు నేనేం చేస్తాను, సిస్టమ్కి వచ్చి ఆ బార్ కోడ్ని స్కాన్ చేసేసి పంపిస్తాను. సో అప్పుడు ఏం జరుగుతుంది, సిస్టమ్ వాడికి నేను అమౌంట్ పే చేయాలి కదా. సో అందువల్ల ఏంటంటే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. దెన్ దే ట్రై టు అవాయిడ్ ఇట్స్ యూజ్ ఇన్ దేర్ అప్లికేషన్. సో అప్పుడు ఏం చేస్తాను, నేను దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అవాయిడ్ చేయడానికి నేను ఎలా ట్రై చేస్తాను అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్ కెన్ బి మేడ్ ఎఫిషియెంట్ బై రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ మెసేజ్ ఎక్స్చేంజెస్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక మెసేజే సెండ్ చేశాను, ఇదిగో చూడండి, పర్సన్ ఏ నుంచి పర్సన్ బికి ఒకే మెసేజ్ సెండ్ చేశాను. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అలా కాకుండా వెంట వెంటనే ఇలాగ స్పీడ్గా నెంబర్ ఆఫ్ మెసేజ్ సెండ్ చేస్తే ఏం జరుగుతుంది, సిస్టమ్ అనేది హ్యాంగ్ అవుతుంది. సో అలాగా అన్నీ పంపించడం అనేది స్టాప్ చేసి 1 by 1 పంపించడం అనేది చేసుకోవాలి. మెసేజ్ ఎక్స్చేంజింగ్ అనేది సింపుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ మినిమైజింగ్ ద కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ కనెక్షన్. సో మినిమైజ్ చేయాలి ఓకేనా, కనెక్షన్ మెయింటైనింగ్ కాస్ట్ అనేది మినిమైజ్ చేయాలి. నెక్స్ట్ అవాయిడింగ్ ద కాస్ట్ ఆఫ్ సిట్టింగ్ ఆర్ టర్మినేటింగ్ కనెక్షన్ బిట్వీన్ ద సేమ్ పెయిర్. ఒకే పెయిర్ మధ్య నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి చూసారా, వాటిని అవాయిడ్ చేయాలి. ఒక కనెక్షన్ ఉంటే సరిపోతుంది ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏ టు బి, నెక్స్ట్ సి టు డి, ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చేస్తాను, ఏ టు బి నుంచే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఇచ్చాను, దీన్ని అవాయిడ్ చేసుకోవాలి. ఒక కనెక్షన్ సరిపోతుంది కదా ఓకేనా. సో ఇలా అవాయిడ్ చేసుకోవటం అనేది జరగాలి. నెక్స్ట్ దీన్ని ఎఫిషియన్సీ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, రిలయబిలిటీ అంటే నమ్మసత్యం. సో ఇక్కడ చూడండి, ఇట్ అవాయిడ్ నోడ్ క్రాషెస్ ఓకేనా, నోడ్ క్రాషెస్ని ఇది అవాయిడ్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్లింగ్ ఆఫ్ లాస్ట్ మెసేజెస్. సో అంటే డిలేట్ అయిన మెసేజెస్ అవ్వచ్చు, లేదా క్రాషెస్ వచ్చిన మెసేజెస్ అవ్వచ్చు, వాటిని ఏం చేస్తుంది, హ్యాండిల్ చేస్తుంది ఎవరు, ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ డూప్లికేట్ మెసేజెస్ క్యాపబుల్ ఆఫ్ డిటెక్టింగ్ అండ్ హ్యాండిలింగ్ డూప్లికేషన్. సో డూప్లికేట్గా నేను ఏదైనా మెసేజ్ పంపిస్తే దాన్ని హ్యాండిల్ చేస్తుంది ఓకేనా, డిటెక్ట్ చేస్తుంది నేను డూప్లికేట్ మెసేజ్ పంపించాను అని. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, జనరేటింగ్ అండ్ అసైనింగ్ అప్రాప్రియేట్ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ని ఇక్కడ జనరేట్ చేస్తుంది. ఒక సీక్వెన్స్ అంటే ఏ నుంచి బికి వెళ్తుంది ఓకేనా, నెక్స్ట్ బి నుంచి సికి వెళ్తుంది. సో ఇట్లా ఒక సీక్వెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా. సో అంటే ఏ టు సి వెళ్ళాలి, మధ్యలో బి అనే కనెక్షన్ ఉంది. సో ఏ నుంచి బికి, తర్వాత బి నుంచి సికి, ఇట్లాగా ఒక సీక్వెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో అయితే రిలయబిలిటీ. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. యూజర్ మే చూస్ టైప్, అంటే అతనే సెలెక్ట్ చేస్తాడు. ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు నచ్చినట్టు ఉంటే అది ఫ్లెక్సిబిలిటీ కదా. సో అందుకని యూజర్ మే చూస్ టైప్స్ అండ్ లెవెల్ ఆఫ్ రిలయబిలిటీ లెవెల్స్ అనేవి అతనే చూస్ చేసుకోగలుగుతాడు. అతనికి ఎంత రిలయబిలిటీ కావాలంటే అంత రిలయబిలిటీ ఓకేనా. నెక్స్ట్ యూజర్ కెన్ చూస్ సింక్రనస్ ఆర్ ఎసింక్రనస్. ఈ రెండింటిలో అతనే చూస్ చేస్తాడు, సింక్రనస్సా ఎసింక్రనస్సా అని. నెక్స్ట్ అండి సెండింగ్ చేయాలా రిసీవ్ చేసుకోవాలి, ఇలాంటి ఆప్షన్స్ కూడా ఆ చాయిస్ కూడా యూజరే తీసుకుంటాడు. సో యూజర్ అనే అతను ఫ్లెక్సిబుల్గా ఉంది, ఏది కావాలంటే అది తీసుకోవడానికి. నెక్స్ట్ వన్ వచ్చరికి సెక్యూరిటీ. ఇట్ మస్ట్ ప్రొవైడ్ సెక్యూర్ ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ ఓకేనా. సో ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ అనే దానికి ఇక్కడ సెక్యూరిటీ అనేది బాగా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అథెంటికేషన్ ఆఫ్ రిసీవర్ బై సెండర్. నెక్స్ట్ అథెంటికేషన్ ఆఫ్ సెండర్ బై రిసీవర్. సో నేను సెండ్ చేయాలన్న అథెంటికేషన్ ఉండాలి, అతను రిసీవ్ చేసుకోవాలన్న అథెంటికేషన్ ఉండాలి ఓకేనా. ఇలాంటి అథెంటికేషన్స్ అనేవి ఇస్తున్నాయి. అథెంటికేషన్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది, మనకి సెక్యూరిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి పోర్టబిలిటీ. సో పోర్టబిలిటీ మీన్స్ ఏంటి, ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆ సాఫ్ట్వేర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేయకుండా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం చూడండి, మెసేజ్ పాసింగ్ సిస్టమ్ షుడ్ ఇట్ సెల్ఫ్ బి పోర్టబుల్. సో దానికదే ఇది పోర్టబుల్ అవుతుంది, ఇట్ సెల్ఫ్ బి పోర్టబుల్. నెక్స్ట్
అప్లికేషన్స్ written by using the primitive of IPC. సో ఐపీసీ మీన్స్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటారు ఐపీసీ. ఓకేనా, ఐపీసీ ప్రోటోకాల్స్ ఆఫ్ మెసేజెస్ పాసింగ్ సిస్టమ్ షుడ్ బి పోర్టబుల్. సో అన్నీ పోర్టబుల్గా ఉండాలి. పోర్టబుల్ మీన్స్ ఏంటి ఇక్కడ ఎటు కావాలంటే డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా పోర్టబుల్ టీవీ అనేది మనం ఏం చేస్తాం, ఎక్కడి నుంచి అయినా డిస్ట్రిబ్యూట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఒక రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి తీసుకెళ్ళచ్చు కదా. సో ఇక్కడ ఏంటంటే అదే కనుక హెవీగా ఉంది, అది కనుక ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, పోర్టబుల్ అంటే ఎక్కడైనా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్.